ఇప్పుడే కింగ్డమ్ చూశానండి. సో నాకైతే నేను మూవీని హీరో గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాను. సో ఎందుకంటే హీరో గారి కోసం వస్తే కనుక ఎవరైనా ఫ్యాన్స్ అయినా కానీ 100% సాటిస్ఫై అవ్వలేరు. ఎందుకంటే హీరోకి ఎలివేషన్స్ ఉండాలి, అన్నీ కోరుకుంటారు. కానీ ఇక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు మనం చూసుకుంటే మళ్ళీ రావా జెర్సీ చాలా స్మూత్ మూవీస్ అవి. సో అలాంటి ఒక స్మూత్ డైరెక్టర్ నుంచి ఒక కేజీఎఫ్ అలాంటివి అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి స్మూత్ మూవీ, ఒక మంచి కథ చెప్పాలనుకున్నారు. ఒక ట్రైబల్ వాళ్ళకి ఒక రాజ్ అయ్యే కథ హీరో. సో చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారు నాకు చాలా ఫ్రెష్గా కనబడ్డారు అనమాట. ఇంతకుముందు ఆయన యాటిట్యూడ్ కానీ ఆ సినిమాలన్నీ చూస్తూ ఉంటే వాటితో పోల్చుకుంటే ఈ సినిమాలో నాకైతే చాలా ఫ్రెష్ విజయ్ దేవరకొండ కనిపించారు. అలాగే సినిమా కోసం డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా అంతే కష్టపడ్డారు అనమాట. దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇక్కడ ఆ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే సినిమాకి పని అయ్యేది కాదేమో అన్నట్టు చేశారు. సో విజయ్ దేవరకొండ గారి తర్వాత ఆయన యాక్టింగ్ చాలా మంచి మార్కులు పడతాయి ఈ సినిమాతో. ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ఆయనకి. అదే విజయ్ దేవరకొండ గారి తర్వాత సత్యదేవ్ గారు, అట్లానే వెంకటేష్ గారు అని కొత్త యాక్టర్ వచ్చారు మలయాళం నుంచి. సో ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అలాగే వెంకటేష్ గారికి ఫ్యూచర్లో మన తెలుగు సినిమాలో హీరోగా కూడా అయ్యే అవకాశం ఉంటుందేమో. ఆయన ఫేస్ అంతా ప్రజెన్స్ అంతా చాలా బాగుంది. సో ఇంకా ఓవరాల్గా డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక చాలా బాగుంటుంది సినిమా. సో విజయ్ దేవరకొండ గారి నుంచి ఏదో ఎలివేషన్స్ కావాలి, అన్నీ కావాలంటే కనుక ఈ డైరెక్టర్తో అయితే అది వర్కౌట్ కాదు. సో మరి ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా డీసెంట్గా అనిపించింది. సో బాగుందండి సినిమా. అది డ్రాబ్యాక్స్ అయితే నాకేం కనపడలేదు చాలా. అంటే ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని ఇంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు ఆటోమేటిక్గా కనపడతాయి డ్రాబ్యాక్స్ అనేవి. సో డైరెక్టర్ గారిలో లోపం ఉండొచ్చు, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్లో మాత్రం ఎటువంటి లోపాలు లేవు. నాగవంశీ గారు చాలా లావిష్గా ఖర్చు పెట్టారు సినిమా కనబడుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ఒరిజినల్ లొకేషన్స్, అక్కడ ఫారెస్ట్ లొకేషన్స్, అక్కడ ఉన్న రివర్ లొకేషన్స్ చాలా అంటే అక్కడ ఎఫర్ట్ కనబడుతుంది అనమాట. సినిమాని మంచి సినిమా తీయాలనే ప్రయత్నం. ఏదన్నా ఫెయిల్ అయిందంటే ఒకవేళ స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం స్టోరీ పాయింట్ ఆఫ్ మాత్రం చాలా బాగా చెప్పారు. అండ్ సో మంచి ఒక 3.5 తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అవన్నీ మనం ఈ మధ్యన చూసుకుంటే ఇంకా విఎఫ్ఎక్స్ బాలైన సినిమాలు కూడా వస్తున్నాయి. సో ఏంటంటే చాలా మంచి సినిమా తీశారు గౌతమ్ గారు. ఆయన కోసమన్నా ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ హీరో గారిని ఇష్టపడే వాళ్ళకి ఒక కొత్త విజయ్ దేవరకొండ కనబడతారు, అది మాత్రం నేను ప్రామిస్ చేస్తాను. సో ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అయితే నేను పక్కా షూరిటీ ఇస్తాను. సినిమా చాలా బాగుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్లో చూడదగ్గ సినిమా. విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే ఆయన రొటీన్గా చేస్తున్నారని ఏదైతే కంప్లైంట్ ఉందో, నేను డిఫరెంట్గా కూడా ట్రై చేయగలను అని చెప్పేటువంటి సినిమా అని చెప్పచ్చు. ఖచ్చితంగా నాకైతే బాగా నచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ అండ్ మన సత్యదేవ్ గారు చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్, వాళ్ళిద్దరు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. వాళ్ళిద్దరు చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో ఏం అడిగారు మీరు? మరి ఆయన ఏం రాసుకున్నారో అది చూపించారండి. మీ ఆడియన్స్కి ఏం తెలుసో నాకు తెలీదు. నాకైతే బాగా నచ్చింది. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది ఈ సినిమాకి. సినిమాలో విజయ్ దేవరకొండ గారి యాక్టింగు అండ్ కథ అండి, మెయిన్ కథ ఈ సినిమాకి ప్లస్. ఏదండి మైనస్? ప్రతి సినిమాకి మైనస్లు ఉంటాయండి, ఈ సినిమాకి కూడా ఉన్నాయి ఖచ్చితంగా. కానీ అది మనం వీడియోలో చెప్పేది కాదు. సో వాళ్ళు తెలుసుకుని నెక్స్ట్ సినిమాకి పార్ట్ 2కి జాగ్రత్త పడితే చాలు. థ్యాంక్ యూ. ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా. నాకైతే ఒకటే చెప్తున్నా అన్న, ఫ్యామిలీ స్టార్తో విజయ్ దేవరకొండ పని అయిపోయింది, ఇండస్ట్రీ నుంచి బయటకు పోయాడు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పుతో కొట్టినట్టుగా ఈ సినిమా అయితే ఉంది. నిజంగా ఒక్కొక్క సీను, ఒక్కొక్క సెంటిమెంట్, బీజిఎం ఒక్కటే కాదు, సినిమాలో ప్రతిదీ కూడా హైలైటే. అంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం నేను చెప్పక్కర్లేదు. అసలు ఒక్కో సీన్ అయితే మాత్రం ఎక్కడికో లేపింది. విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా తీశాడు అంటే అది అసలు ఎవరు నమ్మలేని రేంజ్లో ఈ సినిమా అయితే ఉంది. డెఫినెట్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. అన్న క్యారెక్టర్లో సత్యదేవ్ గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. తమ్ముడు అన్న సెంటిమెంట్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ లేవు అని నాకైతే అనిపించింది. అంత సెంటిమెంట్ చూపించారు. కొంచెం ఇంటర్వెల్ తర్వాత ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, ఆ సెంటిమెంట్ కొంతమంది ల్యాగ్ అయింది అంటున్నారు. సెంటిమెంట్ లేని ఫెలోస్కి అది ల్యాగ్ లాగా అనిపిస్తుంది, కానీ అలాంటి సెంటిమెంట్ ఉండాలి అనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. సో లాస్ట్ మళ్ళీ క్లైమాక్స్ కూడా ఎక్కడికో లేపి ఒక కింగ్, ఒక ఏరియా మొత్తానికి కింగ్ లా కూర్చొని అది ఒక కింగ్డమ్ లా చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇందులో మెయిన్ విలన్ రిలాక్స్, సూర్యని మించిన విలన్ లాగా పెట్టారు. అండ్ వాళ్ళ అన్న రాబోతున్నాడు నెక్స్ట్ పార్ట్ 2లో. ఇంకా సూర్యని మించిన విలన్ అంటే ఎలా ఉంటాడు, రిలాక్స్ని మించిన విలన్ ఎలా ఉంటాడు అనేది పార్ట్ 2లో చూడాలి మనం. సినిమా మాత్రం సూపర్ మేడం. ఈ సినిమాకి 5 out of 5 రేటింగ్ ఇస్తాను నేను. సినిమా గుడ్ స్టోరీ అనమాట. అంటే మీ టూ నేను కూడా విజయ్ దేవరకొండ గారు ఎలా ఉంటుందంటే
ఆ లిప్లాక్ సీన్ లో, ఆ బెడ్రూమ్ సీన్ లో ఆ టైప్ ఆఫ్ కోరుకుంటామాట. ఆ టైప్ ఆఫ్ లేదు సినిమా. డెలర్ బ్లింక్ గుడ్ స్టోరీ. సత్యదేవ్ గారు అయితేనేమి, దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి, డిఓపి అయితేనే డిఓపి అయితే అబ్బా భయ్యా డిఓపి కెమెరా తిప్పి తెంగుతాడు, అడి తిరిగి పడవలు ఉంటాయి అన్నమాట, పడవలు వెళ్తా ఉంటారు. 1920 శ్రీకాకుళంలో స్టార్ట్ అయిన సినిమాని ఏదన్నమాట గౌతమ్ తిల్లూరి గారు అంటే విజయ్ దేవరకొండ గారు చెప్పారు అన్నమాట. ఏమని చెప్పారు, నేను ఇది నా సినిమా ఇంకో సినిమా నాకు సినిమానో విజయ్ దేవరకొండ గారిదో లేదంటే సత్యదేవ్ గారిదో కాదు, గౌతమ్ తిల్లూరి గారు డెలర్ మిలింగ్ స్టోరీ అంతే. సినిమా పరంగా అలా నమ్మారు, హిట్ కొట్టారు అంతే. కూర్చున్నా భయ్య, సత్యదేవ్ గారు కూడా కూర్చున్నారు అనమాట. అంటే ఇంకో సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా కోరుకుంటారంటే విజయ్ దేవరకొండ గారు కదా, బోల్డ్ సీన్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ ఉంటాయి, పిల్లల్ని తీసుకెళ్ళవచ్చా లేదా అని ఉంటుంది అనమాట. విత్ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ అయితే ఇదే అనమాట. లాగ్ ఉందన్నకి దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా అంటే ఏంటో తెలియని వాళ్ళకి లాగే అనిపించింది అనమాట. సినిమా విషయాలు తెర వెనక ఎంతో మంది కష్టాలు ఉంటాయి అన్నమాట. టెక్నీషియన్లు అయితేనేమి, దాని తర్వాత జూనియర్ ఆర్టిస్టులు అయితేనేమి, కాస్ట్యూమ్స్ అయితేనేమి, హీరోలు మామూలుగా అయిపోయారన్నమాట. 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు నడుతూ ఉంటుంది. విజయ్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ గారి యాక్టింగ్, దాని తర్వాత సత్యదేవ్ గారి యాక్టింగ్. కాకపోతే మన భాగ్యశ్రీ గారిది కొద్దిగా ఉంటే బాగుండు, కొద్దిగా స్టోరీ అంటే ఆమె స్క్రీన్ లో ఉంటే బాగుండు అనిపించింది. ఆ లిప్లాక్ సీన్ లో అయితే నేనైతే మిస్ అయ్యా నిజంగానే. వాడి మ్యూజిక్ నాలెడ్జ్ లేదని చెప్పి అంటే ఓకే చెప్తాను ఆగండి. అంటే ఒడ్డు దగ్గర తీస్తే దేవర అయిపోదు, దాని తర్వాత ఏదో ఫ్యాక్టరీలో తీస్తే కేజీఎఫ్ అయిపోదు అనమాట. సినిమాని నమ్ముకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్టోరీ అనమాట. సినిమా చూడకనే మాట్లాడే వాళ్ళు, నెగిటివ్ థాట్ తీసుకొచ్చే వాళ్ళకి తెలియదు అనమాట. సినిమా కష్టాలు తెలియదు, సినిమా అంటే ఏంటి తెలియదు అంతే. ఫైన్. ఎనీ మోర్ క్వశ్చన్స్? రేటింగ్ ఇప్పుడు నడుస్తుంది కదా సినిమా అయితే. నేనైతే చూశాను సినిమాని. విత్ ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత రేటింగ్ గురించి చెప్పుకుందాం. మరి సినిమా బాగుందండి, చాలా బాగుంది. కావాలనే కొంతమంది వన్ మ్యాన్ షో అంటున్నారు. వన్ మ్యాన్ షో ఏంటి, హీరోని చూడటానికి వచ్చినప్పుడు హీరో లేకపోతే మీరు అడుగుతారు, హీరో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నారు కదా, వన్ మ్యాన్ షో అంటారు ఏంటి? మన ఎవరైనా సినిమాకి వచ్చేది హీరో కోసమే వస్తాడు. అట్లా హీరో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ పీక్స్ లో ఉండాలి. వన్ మ్యాన్ షో అంటారు. సినిమా మధ్యలో ఫస్ట్ హాఫ్ లో ఉండే సెకండ్ హాఫ్ లో బొమ్మను పెట్టి తీస్తే సినిమా హిట్ అంటారే ఏందా? లేదంటే పార్ట్ 2 సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2 లో పెట్టుకుంటే సినిమా బాగుందంటారే ఏంటి? ఇంత మంచి సినిమా తీసండు, కావాలనే సినిమాని తొక్కేయాలనుకోండి. కింగ్డమ్ అంటే పేరుకి తగ్గట్టు డైరెక్టర్ సినిమా చాలా బాగా నెరేట్ చేశారు. ఎక్స్ప్రెషన్స్ లెవెల్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, ఏ మాత్రం తగ్గలేదు. సత్యదేవ్ గారి యాక్టింగ్, విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. మీరు ఒక పనికిమాలిన సినిమా, చెత్త సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడొద్దు. అది పనికిమాలిన సినిమా చూడాలనుకుంటే వేరే సినిమాలు చూసుకోండి. మంచి సినిమా చూడాలంటే ఈ సినిమా చూడండి, చాలా బాగుంది. మంచి సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తగ్గట్టు డైరెక్షన్ ఇచ్చారు. ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్స్ అయితే బూస్ బంప్స్ వచ్చాయి, చాలా బాగుంది సినిమా అయితే. విజయ్ అన్న ఇటు కొట్టినాడు. కింగ్డమ్ లో కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసావనుకో, కుర్రలో గులాబ్ జాములు గల్లంత అయిపోతాయి. వెంకటేశ్వరిని నమ్ముకున్నాడు కదా, 100 కొండలు ఎక్కి ఒక శిఖరం మీద నిలబడ్డాడు కొండన్న. ఈ దెబ్బ నుండి నేను ప్రభాస్ ఫ్యాన్ని, కొండన్నని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఈ మూవీ తోటి బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం, ఒక డియర్ కామ్రేడ్ తర్వాత ఇంత యాక్షన్ మూవీ తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కానీ అలాంటి మూవీ తీశాడు. గౌతమ్ తిన్ననూరి గారు కూడా జెర్సీ మూవీ తర్వాత ఇలాంటి ఊరమాస్ మూవీ తీస్తారని ఎవరు అనుకోలేదు. సత్యదేవ్ అన్న క్యారెక్టర్ అయితే ఈ సినిమాకి వెళ్తే గుర్తొస్తుంది, ఇంకా సత్యదేవ్ అన్న క్యారెక్టరే. మన అన్నవరం వెళ్తే ఫేమస్ సత్యనారాయణ స్వామి, ఈ మూవీకి వెళ్తే ఫేమస్ సత్యదేవ్ అన్న క్యారెక్టర్. ఆ బౌండింగ్ వేరే భయ్య, అసలు కొద్దిగా కళ్ళలో నుండి ఎమోషన్ సీన్స్ కూడా మనం కనెక్ట్ అయిపోతాం అంట, అలా ఉంది. సూపర్ ఉంది మూవీ అయితే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ అయితే ఇచ్చి పడేసింది. వెంకటన్న కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చింది నేచర్, ఈసారి కేరళ వెళ్తే గుర్తొచ్చేది వెంకటేష్ అన్నే క్యారెక్టర్, అంత బాగుంది. క్లైమాక్స్ లో ఆయన వెల్యువేషన్ చూస్తూ ఉంటే వైట్ షర్ట్ తోటి బ్లడ్ కత్తి పట్టుకొని ఒక బాహుబలిలో ప్రభాస్ని చూసిన ఫీలింగ్ కలిగిద్ది భయ్య. ఇచ్చి పడేసాడు మొత్తం వెంకటన్నకి. ఓవరాల్గా సినిమా గురించి అంటే ప్యాన్ ఇండియాలో ఇటు కొట్టాడు విజయ్ దేవరకొండ. ఒక మన తెలంగాణకి నెక్స్ట్ మెగాస్టార్ ఎవరంటే ఇంక ఆయన, తెలంగాణ స్టేట్ వరకు మెగాస్టార్ ఇంకా విజయ్ దేవరకొండ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ గారు అలా చెవులు గల్లు పడిపోయినాయి. హార్ట్ పేషెంట్లు ఉంటే ఈ మూవీకి రావద్దు, నేను మనవి చేసి చెప్తున్నాను, ఈ మూవీకి రావద్దు హార్ట్ పేషెంట్లు. ఎందుకంటే
అనిరుద్ధ్ బీజిఎం తోటి మాకే కొద్దిగా షివరింగ్ పుట్టింది అన్నమాట బాడీ అంతా. అనిరుద్ధ్ బీజిఎం అలా ఉంది. అనిరుద్ధ్ మన పాలెగాడే ఈ సినిమాతోటి. ఎవరైనా రజనీకాంత్కి బీజిఎం ఇస్తాడు, వేరే హీరోలకి ఇవ్వరంటే ఈ కింగ్డమ్ వచ్చి చూడండి బీజిఎం ఎలా ఉందో. అనిరుద్ధ్ అలా కొట్టేశాడు అనమాట. సత్యదేవన్నకి ఇవ్వాలి బీజిఎం, విజయ్ దేవరకొండ గారికి ఇవ్వాలి, మన వెంకీ అన్నకి ఇవ్వాలి, భాగ్యశ్రీ మేడంకి ఇవ్వాలి. అందరికి న్యాయం చేశాడు అనమాట. విజయ్ దేవరకొండ అనేది చించి పడేశాడు. 4.5 ఇవ్వచ్చు. అది విజయ్ దేవరకొండ కెరియర్లోనే ఒక మైల్ రాయిగా ఈ మూవీ మిగిలిపోద్దని నేను అనుకుంటున్నాను.